Thank you very much. Grateful to you. Thank you, brother. అయితే మొట్టమొదటిగా నాకు అవకాశం ఇచ్చిన సహోదరులకు ప్రత్యేకమైన వందనాలు. ఆయన యాక్చువల్‌గా సాక్రిఫైస్ చేశారు నాకు, నన్ను ప్రేమించి. థ్యాంక్ యూ బ్రదర్. అలాగే జూమ్‌లో చూస్తున్నటువంటి క్రీస్తు యేసునందున్నటువంటి సువార్థికులకు, సోదరీ సహోదరీమణులకు అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి ఎంతగానో ప్రయాసపడుతూ సూర్యతేజ గారు ఇలాగూ జూమ్‌లో అందరిని కూడా ఏకం చేస్తా ఉన్నారు. అందుని బట్టి కూడా సహోదరులకు ప్రత్యేకమైనటువంటి వందనాలు సమర్పిస్తూ ఉన్నాను. సో మనం ఒకసారి మీకు తెలియపరిచాను, రెండు మీటింగుల్లో మనం ఇలాగూ కూడుకున్నప్పుడు భద్రత గురించి మనం ఆలోచన చేసాం. అంటే ఏమి నేర్చుకున్నామంటే ఆ దినాన ఆ 2 మీటింగ్లో కూడా మనం ఏమి నేర్చుకున్నామంటే, భౌతికమైనటువంటి భద్రత వలన భౌతికమైన భద్రతను కోరుకుని మనిషి ఎలాగూ పాపం చేస్తున్నాడో అనే విషయాల్ని మనం ఆలోచన చేసాం. ఎప్పుడైతే భౌతికమైన భద్రతను ఒక మనిషి కోరుకుంటూ ఉన్నాడో, ఆత్మ సంబంధమైన భద్రత పోగొట్టుకుంటూ ఉన్నాడు అనేది వాస్తవమైన సంగతి అని మనం ఆలోచన చేసాం. తను కాపాడుకోవడానికి భౌతికంగా మనిషి ఎలాంటి ఘోరమైన కార్యాలు చేస్తాడో సవివరంగా మనం నేర్చుకున్నాం. అయితే అది ఫిజికల్ సెక్యూరిటీ, భౌతికమైన భద్రత గురించి మనం నేర్చుకున్నాం. అయితే మనకు కావాల్సింది వాస్తవానికి స్పిరిచువల్ సెక్యూరిటీ, నాట్ ఫిజికల్ సెక్యూరిటీ. మనకు కావాల్సింది ఫిజికల్ సెక్యూరిటీ. ఈ భూమి మీద మనం భౌతికంగా ఎంత సాధించినా, ఎంత సెక్యూరిటీ కలిగి ఉన్నా, ఒకానొక దినాన్ని మాత్రం ప్రతి ఒక్కరు మన ప్రాణాన్ని విడిచిపెట్టాలి. ఖచ్చితంగా ఈ భూమిని విడిచిపెట్టి మనం వెళ్ళిపోతాం. అందువలన భౌతికంగా ఒక వ్యక్తి తనను తాను ఎంత కాపాడుకోవాలనుకున్నా, నిజం ఏంటి అంటే ఎంత కాపాడుకోవాలనుకున్నా శాశ్వతంగా ఉండలేడు. దేవుడు ఎంత ఆయుష్కాలము ఈ భూమి మీద ఇస్తాడో ఆ ఆయుష్కాలాన్ని ఈ భూమి మీద అనుభవించి వెళ్ళిపోతాడు. ఇది తథ్యం, ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కానీ ఈ భూమి మీద బ్రతుకుతున్న మనకి స్పిరిచువల్ సెక్యూరిటీ, ఆత్మ సంబంధమైన సెక్యూరిటీ, అంటే ఆత్మ సెక్యూర్గా రేపొద్దున్న దేవుని దగ్గరికి వెళ్ళగలిగితే, లేకపోతే పరలోకం వెళ్ళగలిగితే ఖచ్చితంగా ఆ వ్యక్తి భూమి మీద ఉండగానే ఆత్మ సంబంధమైన సెక్యూరిటీని కలిగి ఉన్నవాడిగా మనం గుర్తించవచ్చు. అంటే పరలోకం వెళ్ళగలిగాడంటే రక్షించబడ్డాడు, తను తాను కాపాడుకున్నాడు, ఆత్మ ఉన్నటువంటి తను తాను కాపాడుకున్నాడు అనేది మనం గుర్తించవచ్చు ఆ విషయాల్ని. సో అంటే మన భూమి మీద ఉండగానే మనల్ని మనం ఎలా కాపాడుకోగలం, భౌతికంగా కాదు స్పిరిచువల్గా ఎలా కాపాడుకోగలం అనేది కొన్ని విషయాలు మనం ఈ దినాన ఆలోచన చేస్తాం. గ్రంథం ఈ రీతిగా మాట్లాడుతోంది. మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం ఇలా ఉంది. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. ఆత్మను చంపనేరక, ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, శిష్యులతో మాట్లాడుతూ ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు. ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. అందువలన
ఆత్మను చంపనేరక భూమి మీద మానవులు ఏం చేయలేరు అంటే ఆత్మను చంపలేరు. ఆత్మను చంపలేరు, కానీ శరీరాన్ని ఒకవేళ వారు అనుకుంటే చేయగలరు. అది దేవుని అనుమతి ఉంటే. దేవుడు అనుమతిస్తే ఖచ్చితంగా మన ప్రాణాన్ని తీయగలరు భూమి మీద ఉన్నటువంటి మనుషులు. కానీ మన ఆత్మను చంపలేరు. కానీ మనుషులు చేసేది ఏంటంటే అలాంటి మనుషులకే, అంటే మన ప్రాణం గురించే భయపడి ఆత్మ సంబంధమైన సెక్యూరిటీని పోగొట్టుకునే వాళ్ళు, ఆత్మను పరలోకానికి నడిపించుకోలేనటువంటి వాళ్ళు అనేక మంది కనబడుతున్నారు. అయితే మనం ఎవరికి భయపడాలి అని చెబుతుందంటే గ్రంథం, దేవునికి భయపడండి, దేవునికి భయపడండి. ఎందుకు? ఆయన ఆత్మను దేహమును కూడా నరకంలో పడేస్తాడు. నరకంలో పడేశాడు అంటే దాని అర్థం ఏంటంటే నీకు స్పిరిచువల్ సెక్యూరిటీ లేకుండా పోయింది అని అర్థం. అది ముందుగానే జాగ్రత్త చెబుతూ ఉన్నాడు. ఆ జాగ్రత్త ఏంటంటే దేవునికి భయపడడం. దేవుడు ఏం చేయగలడు? మానవుడి కంటే ఎక్కువైంది చేయగలడు. మానవుడు ఏం చేయలేడో అవన్నీ దేవుడు చేయగలడు. వాస్తవానికి మానవుడు ఈ భూమి మీదే ఒకవేళ తన ఆలోచన, తన పవర్ కానీ, తన బలాన్ని కానీ, తన జ్ఞానాన్ని కానీ ఉపయోగించుకుని ఏదైనా చేయగలడు ఒకవేళ దేవుని అనుమతి ఉంటే. కానీ దేవుడు అతీతుడు అందరికంటే అనేది మనం గుర్తుపెట్టుకుని, దేవుడు ఇంకేం చేయగలడు? మన శరీరాన్ని, ఆత్మను కూడా నరకములో నశింపజేయగలడంటే ఎంతగా మనం దేవునికి భయపడాలో మనం గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల భూమి మీద ఉన్నటువంటి మనము దేవునికి భయపడుతూ, మన ఆత్మ దేవుని చేతిలో ఉంది, దేవుడు నరకంలో నశింప చేయగలడు అని అన్నప్పుడు భూమి మీద ఉన్నటువంటి మనము దేవుని కృపను దుర్వినియోగం చేసుకోకుండా, మనం భూమి మీద ఉన్నాం, భూమి మీద ఉన్నటువంటి మనం దేవుని కృపను ఒకవేళ దుర్వినియోగపరుచుకుంటే ఒక వ్యక్తి ఏమైపోతాడో దేవుడు ఈ లోకంలో తన కృపను వెల్లడి చేశాడో. యోధా పత్రిక 4వ వచనం ఈ మాట మాట్లాడుతుంది. ఎలయనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. దేవుని కృపను దుర్వినియోగపరుచుకునేవాడు. ఎవరు దేవుని కృపను దుర్వినియోగపరుచుకుంటూ ఉన్నారంటే భక్తిహీనులు. ఎవడైతే భూమి మీద భక్తిహీనులైపోతూ ఉన్నాడో, దేవుని అందు భయభక్తులు లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నాడో, వాడు దేవుని కృపను దుర్వినియోగపరుస్తూ ఉన్నాడో. దేవుని కృపను ఎవరైనా దుర్వినియోగపరుస్తూ ఉంటే వాస్తవానికి ఏం చేస్తున్నాడు అంటే కింద చెప్తూ ఉన్నాడు, ఏమన్నాడంటే దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఎప్పుడైతే దేవుని కృప దుర్వినియోగపరుస్తూ ఉన్నాడో యేసుక్రీస్తును విసర్జించేస్తున్నాడు. అసలు పరలోకమందున్నటువంటి దేవుడు ఈ భూమి మీద ఉన్నటువంటి వారికి కృపను యేసుక్రీస్తు ద్వారా వెల్లడి చేశాడు. మనందరికి చాలా మందికి తెలుసు. యేసుక్రీస్తు ద్వారా తన కృపను భూమి మీద వెల్లడి చేస్తే ఏం చేయాలి? కృపలో నుంచి బయటకు వస్తున్నాడంటే దాని అర్థం ఏంటి? కృపను వినియోగించుకోవడం అంటే కృపలో ఉండడం. కృపను దుర్వినియోగపరుస్తున్నాడు అంటే కృపలోంచి బయటకు వస్తూ ఉన్నాడు. కృపలోంచి బయటకు వస్తున్నటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడంటే భక్తిహీనుడు అవుతున్నాడు అంటే ఏం చెప్తున్నాడంటే క్రీస్తును విసర్జిస్తూ ఉన్నాడు. క్రీస్తును విసర్జిస్తూ ఉంటే వాస్తవానికి ఏమైనట్టంటే దేవుని కృపను దుర్వినియోగపరుస్తూ ఉన్నట్లు. క్రీస్తుని ఎవరు విసర్జిస్తారు అంటే యేసుక్రీస్తు చెప్పినట్లుగా ఎవడైతే బ్రతకడో ఈ భూమి మీద వాడు యేసుక్రీస్తుని విసర్జిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు చెప్పింది వినకుండా, యేసుక్రీస్తు చెప్పినట్లుగా బ్రతకకుండా జీవితాన్ని ఎవరైతే ఈ భూమి మీద గడుపుతూ ఉన్నారో అలాంటి వారు యేసుక్రీస్తుని విసర్జిస్తున్నారు. యేసుక్రీస్తుని విసర్జిస్తే కృపలోంచి బయటకు వచ్చారు. కృపలోంచి బయటకు వచ్చారంటే
దేవుని అసలు పట్టించుకోవట్లేదు ఒక వ్యక్తి. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా లేడు, భక్తిహీనుడుగా ఉన్నాడు అనేది మనం గుర్తుంచుకోవాలి. అపోస్తులైన పౌలు అయితే ఇలా అంటాడు. పౌలు, నేను కృపను నిష్ఫలము చేసుకోకుండా ప్రయాసపడ్డాను. 1 కొరింథీ 15:10లో ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు, ప్రతికూల పరిస్థితులు ఆయన వెంటాడుతున్న కృపను దుర్వినియోగం చేసుకోకుండా, కృపను దుర్వినియోగపరచకుండా, కృప దేవుని కృప మనకు ప్రత్యక్షమైనటువంటి కృపను నిష్ఫలం, ఫలాలు లేకుండా చేసుకోవడం ఎంత బాధాకరమో మనకు చెబుతూ, నేను ప్రయాసపడ్డాను నిష్ఫలం కాకుండా దేవుని కృప నా జీవితంలో నాకు ఏదైతే అనుగ్రహించాడో ఆ కృప నిష్ఫలము కాకుండా నేను ప్రయాసపడ్డాను. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా. కానీ చాలా మంది మనుషులు ఏం చేస్తున్నారంటే, ఎలాంటి పరిస్థితులు ఉన్నారంటే, రోమపత్రిక 6వ అధ్యాయము, రోమీలకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం ఇలా ఉంది. అలాగైనా ఏమందుము, కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందమా? అట్లనరాదు, పాప విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించదుము. అలాగైనా ఏమందుము, కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందమా? అంటే చాలా మంది ఈ వచనాన్ని అపార్థం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే దేవుని కృప ఉందండి, మనం ఎలా బ్రతికేసినా దేవుని కృప ఉంది కాబట్టి మనం ఎలాగైనా బ్రతకొచ్చు, మనం ఖచ్చితంగా పరలోకం వెళ్ళిపోతాం. ఏంటంటే ఒకసారి మనం బాప్తిసం పొందుకున్నామంటే ఇంకా దేవుని కృప మనల్ని వెంటాడుతూ ఉంటది, మనం ఖచ్చితంగా పరలోకం వెళ్ళిపోతాం. అలాగన్నప్పుడు దేవుని కృపను దుర్వినియోగపరుస్తున్నామని ఎందుకు మాట్లాడతాడు ఆయన? దేవుని కృప ఒకసారి అర్థమైంది, క్రీస్తునందు రక్షించబడ్డావు, రక్షించబడిన నీవు నీ గురించి అలా మాట్లాడవలసిన అవసరం లేదు. దేవుని కృప దుర్వినియోగపరుస్తున్నాడు భక్తిహీనుడు అని మాట్లాడవలసిన అవసరమే ఉంది. ఏదో ఒక రోజు నువ్వు మళ్ళీ వచ్చేస్తే ఎంత కాంట్రడిక్టో చూడండి. అందువల్ల ఇక్కడ రోమీలకు అపోస్తలుడైన పౌలు రాస్తూ కూడా రోమపత్రిక చాలా కొంచెం కష్టమైనప్పటికీ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పాపంలో ఉన్న వారి ఎడల దేవుడు కృప చూపించాడు అనే విషయాలు మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నప్పుడు, అయితే కృప విస్తరింపవలనని పాపంలో నిలిచి ఉందాం అనే ఆలోచన మనుషుల్లోకి ఉంటది. దేవుడు కృప చూపిస్తాడులే, మనం ఎలా రక్షించబడ్డాం కదా, దేవుడు కృప చూపిస్తే మళ్ళీ మనం ట్రాక్ లోకి వస్తాం, ఎలాగైనా పరలోకం వెళ్ళిపోతాం, మన స్పిరిచువల్ సెక్యూరిటీ ఏమి ఇబ్బంది లేదు అని ఆలోచన చేసేవాళ్ళు, పాపాన్ని పట్టించుకునేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు, గుర్తించండి. అలాంటప్పుడు దేవుడు ఖచ్చితంగా మాట్లాడవలసిన అవసరం లేదు. మనం ఆటోమేటిక్ గా కృపలోకి వెళ్ళిపోతే దేవుడు భక్తిహీనుల గురించి మాట్లాడవలసిన అవసరం ఉంది. భక్తిహీనుల గురించి మాట్లాడి మీరు దేవుని కృపను దుర్వినియోగపరుస్తున్నారు అనాల్సిన అవసరమే ఉంది. యేసుక్రీస్తుని మీరు విసర్జిస్తున్నారు అని అనాల్సిన అవసరమే ఉంది. నిజానికి దేవుని పిల్లలారా, దేవుని కృప అనేక మంది జీవితాలలో దుర్వినియోగపరచబడుతోంది. దాని గురించి ఇంకా విస్తారంగా దేవుడు మనకు సెలవిస్తే అనేక విషయాల్లో మాట్లాడుకోవచ్చు. కానీ ఇక్కడ మనం చూస్తే దేవుని కృపను దుర్వినియోగపరుస్తున్నటువంటి అనేక మందికి రేపొద్దున పరలోకం లేదు. అంటే స్పిరిచువల్ సెక్యూరిటీ లేదు. దేవుని కృపను దుర్వినియోగపరిస్తే యేసుక్రీస్తుని విసర్జిస్తున్నాడు ఆ వ్యక్తి. యేసుక్రీస్తుని ఏం చేస్తున్నాడు? విసర్జిస్తూ ఉన్నాడు. అందువలన భూమి మీద ఉన్నటువంటి మనం యేసుక్రీస్తుని విసర్జించకుండా బ్రతకాల్సినటువంటి అవసరం ఉంది. మన పరిస్థితుల్ని, మనం చేసిన వాటినన్నిటినీ ఒప్పుకుంటూ క్రీస్తు రక్తముతో మనం కడుక్కుంటూ జీవనాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. అలా కొనసాగించకపోతే మనం స్పిరిచువల్ సెక్యూరిటీని పొందుకోలేం చివరి స్థాయిలో. అందువల్ల మనం ఏం చేయాలి? గ్రంథం ఇలా మాట్లాడుతోంది. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం ఈ మాట మాట్లాడుతుంది.
యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం ఇలా ఉంది. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. అంటే నిత్య జీవము ఒక వ్యక్తికి కలగాలంటే భూమి మీద యేసుక్రీస్తుని విసర్జించకూడదు. అంటే యేసుక్రీస్తు మాట వినాలి అన్ని విషయాల్లో. యేసుక్రీస్తు మాట ఎవడైతే వింటాడో, విని చూడండి, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు. దేవుడు ఉన్నాడు, దేవుడు కృప పనిచేస్తుంది అని యేసుక్రీస్తుని విసర్జిస్తున్నావేమో భూమి మీద. నువ్వు భూమి మీద ఉండి యేసుక్రీస్తు మాట ఆయన చెప్పినట్టుగా నువ్వు చేయగలుగుతూ ఉంటే నీకు దేవుని యందు విశ్వాసం కలిగి ఉండే అవకాశం ఉంది. యేసుక్రీస్తు మాట భూమి మీద ఉండగా నువ్వు నేను వినకుండా యేసుక్రీస్తుని విసర్జిస్తూ, యేసుక్రీస్తు వారు ఎంత పరిశుద్ధంగా బ్రతికాడో ఆ పరిశుద్ధత గురించి మనం ప్రయాసపడకుండా ఉంటే, ఆయన మాటల్ని కనుక పెడచెవిని పెడితే ఒక వ్యక్తి స్పిరిచువల్ సెక్యూరిటీని పోగొట్టుకుంటాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు. ఆయన మాట వినాలి. ఈనాడు యేసుక్రీస్తు మాట వినే మనుషులు ఎంతమంది ఉన్నారండి? నిజానికి ఆలోచన చేయండి దేవుని పిల్లారా. యేసుక్రీస్తు మాట విని దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నటువంటి వారు ఎంతమంది ఉన్నారు? అసలు యేసుక్రీస్తు చెప్పని కార్యక్రమాలు చేసేవాళ్ళు, అసలు యేసుక్రీస్తు చెప్తున్నటువంటి జీవితాన్ని ప్రదర్శించినటువంటి వారు ఎంతమంది వారు తమ స్పిరిచువల్ సెక్యూరిటీని పోగొట్టుకుంటూ ఉన్నారు. అంటే మనం గుర్తుపెట్టుకోవాలి, రేపొద్దున పరలోకం వెళ్ళేవాడు ఎవడు అంటే యేసుక్రీస్తు మాట వినేవాడే. యేసుక్రీస్తు మాట ఎవరైతే వింటారో చూడండి ఒక్కసారి, అంటే పరలోకం వెళ్ళాడు అంటే స్పిరిచువల్ సెక్యూరిటీని పొందుకున్నాడు అన్నమాట. యోహాను సువార్త 12వ అధ్యాయంలో 48వ వచనంలో కూడా ఈ మాట ఉంది. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. అందువలన ఆ మాట ఎంత ప్రాముఖ్యం, ఆయన మాట. అదేదైనప్పటికీ నీకు నాకు చెప్పబడినటువంటి యేసుక్రీస్తు యొక్క మాట ఎంత ప్రాముఖ్యం అంటే అంత్యదినము మందు వానికి తీర్పు తీర్చును. దేవుడు ఆజ్ఞాపించినవి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరికీ తెలియపరిచినప్పుడు ఆయన మాట ఎంత ప్రాముఖ్యమైందో మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది దేవుని పిల్ల. అందువల్ల నిత్య జీవం మనం పొందుకోవడానికి భూమి మీద ఉండగానే, అంటే శాశ్వతమైనటువంటి ఎటర్నల్ సెక్యూరిటీ, శాశ్వతమైన సెక్యూరిటీ నువ్వు నేను పొందుకోవాలంటే భూమి మీద ఈ కట్టెలో ప్రాణం ఉండగానే యేసుక్రీస్తు మాట తూచా తప్పకుండా మనం పాటించాలి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారి మాట అంటారు చూడండి, 10వ అధ్యాయము యోహాను సువార్త 27 నుండి ఈ మాటలు ఉన్నాయి. 10వ అధ్యాయము యోహాను సువార్త 27వ వచనం. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఇట్స్ ఇంపాసిబుల్. యేసుక్రీస్తు చేతిలోంచి ఒక వ్యక్తి అపహరింపబడే అవకాశం లేదు. సాతాను అపహరింపలేడు, ఎవడు ఏం చేయలేడు. ఇంకా అంటే యేసుక్రీస్తు వారు ఇంకేం మాట్లాడుతున్నాడంటే కిందకు వచ్చిన వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు అన్నాడు. అంటే నేనున్నాను, నా చేతిలో పడ్డాడంటే నా తండ్రి చేతిలో పడ్డాడంటే ఎవడు అపహరించే అవకాశం లేదు. అసలు ఎవరు ఎంతకిని అలాగున అపహరింపబడకుండా సాతాను పక్షానికి వెళ్లకుండా, లేకపోతే సాతానుతో పాటు సాతాను వాని దోతలకును, మనకు తెలుసు
సాతాన్ని వాని దూతల్ని ఏం చేస్తానన్నాడు? నిత్యాగ్నిలో వేస్తాను అన్నాడు. అందువల్ల సాతాను ఏ విధముగా చేతనైనను అపహరించే అవకాశం ఉన్నది వాస్తవానికి. ఎవరిని అంటే చూడండి, అక్కడే మాట్లాడుతున్నాడు. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. గొర్రెలు అంటే క్రీస్తుని వెంబడించేవారు. నిజానికి అలాగూ మనం స్వరం విన్నాం. విన్నటువంటి మనము ఆయన్ని వెంబడిస్తూ ఉన్నాం, ఫాలో చేస్తూ ఉన్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనము ఏం చేస్తూ ఉన్నామంటే ఫాలో చేస్తూ ఉన్నాం, వెంబడిస్తూ ఉన్నాం. నిజానికి ఆయన చెప్పినట్లుగానే మనం వినుకుంటూ ఆయన మాటలు ఏదైతే ఉన్నావో ఆ మాటల ప్రకారమే మనం ఆయన వెంబడిస్తూ ఉన్నామా అనేది చాలా ప్రాముఖ్యమైంది మనందరి జీవితాల్లో. ఎంతగా మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వెంబడిస్తూ ఉన్నాం. ఆయన మాట ఎంతగా వింటూ ఉన్నాం. ఆయన వెంబడించడం అంటే ఆయన ఏం చెప్పాడో అవి గైకుంటూ యేసుక్రీస్తు వారిని దేవుని పిల్లలమైనటువంటి మనం వెంబడించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. వాస్తవానికి లూకాసు వార్తలో ఈ మాట మాట్లాడుతూ ఉంటాడు. లూకాసు వార్త 14వ అధ్యాయంలో ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. 14వ అధ్యాయము 25వ వచనం. బహు జన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. అందువల్ల చాలా క్లియర్ గా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు బహు జన సమూహములు కూడి అప్పుడు చెప్తూ ఉన్నాడు మాటలు. ఎవడైనాను నా యొద్దకు వచ్చి, యేసుక్రీస్తుని నిజానికి క్రీస్తునందు ఉన్నటువంటి వారందరూ క్రీస్తు ప్రభు శిష్యులు. క్రీస్తు ప్రభు శిష్యులు అంటే ఏంటి? శిష్యుడు అంటే గురువు గారిని వెంబడించాలి. ఈనాడు గురువు గారిని వెంబడించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? గురువు అయిన ప్రభు అయిన యేసుక్రీస్తునే నేను వెంబడించాలి, నేను అందుకు యేసుక్రీస్తు శిష్యుని అయ్యాను, క్రిస్టియన్ అయ్యాను అని ఆలోచన చేసే మనుషులు ఎంతమంది ఉన్నారు? దాని కొరకు దేన్ని ఒక వ్యక్తి పక్కన పెడుతూ ఉన్నాడు. నిజానికి అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే యేసుక్రీస్తు కొరకు మనం, అంటే యేసుక్రీస్తుని తప్ప, అంటే మన రక్త సంబంధులు కానీ, మన బంధువులు కానీ, మన దగ్గర సంబంధం కలిగినటువంటి వారు కానీ యేసుక్రీస్తు కంటే ఎక్కువగా మనం వారిని ప్రేమించకూడదని చెప్తూ ఉన్నాడు. అంటే దాని అర్థం ఏమిటంటే వారితో సత్సంబంధాలు కలిగి ఉండమని కాదు దాని అర్థం. కానీ దాని అర్థం ఏమిటంటే వాస్తవానికి యేసుక్రీస్తు కంటే మనం ఎక్కువగా ప్రేమించకూడదు. అంటే ఏంటి? యేసుక్రీస్తు చెప్పిన ఆజ్ఞ కంటే వారు మిమ్మల్ని వేరొకటి మాట్లాడుతున్నప్పుడు, అంటే యేసుక్రీస్తు ఆజ్ఞను మేరాల్సి వస్తూ ఉంటే వారి మాటలను బట్టి వారి మాటను పక్కన పెట్టేవాడిగా యేసుక్రీస్తు యొక్క శిష్యుడు ఉండాలి. అంటే యేసుక్రీస్తుని వెంబడించేవాడు ఉండాలి. అందుకే అంటున్నాడు, కేవలం అంత మాత్రమే కాకుండా శ్రమల్లో రెండవదిగా ఏం చెప్తూ ఉన్నాడంటే, అక్కడ శ్రమల విషయంలో ఏం చెప్తున్నాడంటే, మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడలవాడు నా శిష్యుడు కానేరడు. అంటే శ్రమల్లో, ఇబ్బందుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో కూడా యేసుక్రీస్తుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అసలు యేసుక్రీస్తు చెప్పినట్లుగా బ్రతకనటువంటి వారు ఉన్నారు. అసలు యేసుక్రీస్తు మర్చిపోయినటువంటి వారు ఉన్నారు. శ్రమల్లో యేసుక్రీస్తుని పక్కన పెట్టేశారు. కానీ నీ సిలువను ఎత్తుకొని, అంటే సిలువ శ్రమానుభవ జీవితం వచ్చినప్పటికీ క్రీస్తుని విడిచిపెట్టకుండా బ్రతకగలిగితే యేసుక్రీస్తుని వెంబడించేవాడు. ఎవడైనా యేసుక్రీస్తు చెప్పినట్లుగా బ్రతుకుతున్నాడా లేదా అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఎక్కువగా శ్రమలు వచ్చినప్పుడే, పరిస్థితులు బాగోలేనప్పుడే. అది మనకు టెస్ట్. వాస్తవానికి అది మనందరికీ ఒక పరీక్ష. ఆ పరీక్షల్లో
ఫెయిల్ అయిపోయే వాళ్ళు ఎంతమందో. శ్రమలు వచ్చినా యేసుక్రీస్తు మాట వింటూ ఉన్నావా? పరిస్థితులు అన్ని బాగున్నప్పుడు యేసుక్రీస్తు కోసం అది చేస్తానండి, ఇది చేస్తానండి, ఇలా బ్రతుకుతానండి అని మాట్లాడే వాళ్ళం మనం అందరం అయి ఉండొచ్చు ఒకవేళ. కానీ శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు, శోధనలు ఎదురైనప్పుడు మన పరిస్థితులు ఏమై ఉన్నాయి నిజానికి? మన ప్రభు నిత్య జీవం ఇస్తానన్నాడే, ఎవరికి ఇస్తానన్నాడో? నీ స్పిరిచువల్ సెక్యూరిటీ పరలోకంలో ఉంది. నిజానికి క్రైస్తవుడు అంటే పరలోకంలో కూర్చొని పెట్టబడ్డాం మనం. ఎంత భాగ్యమైంది నిజానికి. అంటే సెక్యూరిటీ ఇచ్చేసాడు అంటున్నాడు, ఇచ్చేసాడు వాస్తవానికి. కానీ ఒకవేళ సెక్యూరిటీని పోగొట్టుకుంటున్నామేమో. ఆయన ఇచ్చేస్తాడు, కానీ పోగొట్టుకుంటున్నామేమో. ఎంత బాధాకరం నిజానికి. ప్రభు నిత్య జీవం ఇస్తూ ఉన్నాడు. ఎవరిని అంటే వారిని వెంబడించే గొర్రెలకి. ఎలాంటి పరిస్థితుల్లో? నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు కాదు, శ్రమల్లో ఉన్నప్పుడు కూడా. అందువలన శ్రమలు చూసి ఇబ్బందులు పడి యేసుక్రీస్తుని విడిచిపెట్టిన వాళ్ళు ఎంతో మందిని చెప్పగలను. పరిస్థితులు బాగలేనప్పుడు ఒక రకమైన మాటలు, పరిస్థితులు బాగున్నప్పుడు ఒక రకమైన మాటలు మాట్లాడి అసలు యేసుక్రీస్తుని చూపించిన వాళ్ళు, భయంకరంగా తిరిగినటువంటి వాళ్ళు అనేక మంది కనబడుతూ ఉన్నారు. బాధాకరం. ఇలాంటి పరిస్థితుల్లోనే చాలా సార్లు దేవుని చెప్పినటువంటి మాట ఒకటి గుర్తుకొస్తుంటది. మీ వల్లనే కదా లోకంలో ఏమవుతుంది? నా నామము దూషింపబడుతోంది. దూషింపబడుతున్నటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి. వాస్తవానికి మనందరి జీవితాల వలన అయి ఉండొచ్చు ఒకవేళ. అందువలన నిజానికి మనకి శ్రమ గాని, శోధన గాని, ప్రతికూల పరిస్థితులు గాని మనం సహింపగలిగినంత మట్టుకే వస్తాయి. నిజానికి దానికే తట్టుకోలేని పరిస్థితులు ఏర్పడొచ్చు మనుషులు. ఆ సమయంలోనే నిత్య జీవాన్ని గురించి కూడా ఆలోచన చేయలేనటువంటి పరిస్థితులు కలగవచ్చు మనుషులకి. 1 కొరింథీ 10వ అధ్యాయము, కొరింథీలకు రాయబడిన మొదటి పత్రిక, కొరింథీలకు రాయబడిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం ఇలా ఉంది. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా మిమ్మును శోధింపబడనీయడు. మీరు అంతటి కంటే ఎక్కువగా మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయును. అందువల్ల శోధనలో, శ్రమల్లో నిజానికి తిమోతికి అపోస్తలుడైన పౌలు రాస్తూ ఈ మాట అంటాడు. సద్భక్తితో బ్రతుకునుద్దేశించి వారందరూ హింస పొందుదురు అంటాడు. అందువల్ల సద్భక్తి ఎప్పుడైతే మన జీవితాల్లో కనబడుతుందో మనకి హింస ఎదురవ్వచ్చు. పరిస్థితులు బాగోవు చాలా సార్లు. అంటే నీ సద్భక్తి అందరికీ నచ్చదు. నీ మంచి భక్తి అనేకుల్ని, భక్తిహీనులైనటువంటి వారిని ఇబ్బంది పెడుతుంది. అందువల్ల హింస రావచ్చు, శోధన రావచ్చు, ప్రతికూల పరిస్థితులు నిన్ను వెంబడించవచ్చు. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని పిల్లలమైనటువంటి మనం నిత్య జీవం గురించి ఆలోచన చేసేవాడమై ఉండాలి. మన స్పిరిచువల్ సెక్యూరిటీ గురించి ఆలోచన చేసేవాడమై ఉండాలి. అపవాదిని ఎదిరించాల్సినటువంటి అవసరం ఉంది. దేవునికి లోబడి అప్పుడు కూడా యేసుక్రీస్తు ఏం చెప్పారో ఆ మాటలకి లోబడుతూ, దేవునికి లోబడుతూ మనం అపవాదిని ఎదిరించాలని గ్రంథం కోరుతోంది వాస్తవానికి. చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో ఈ మాట ఉన్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. అందువలన దేవుని పిల్లలమైనటువంటి మనం లోకంలో సాతానుతో పోరాడుతున్నాం. వాస్తవానికి సాతాను నువ్వు సద్భక్తి చేస్తూ ఉంటే వాడికి హాయిగా ఉండదు. ఏ విధము చేతనైనాను మనల్ని బయటికి లాగాలని చూస్తాడు. శ్రమలు, ఇబ్బందులు, ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు మనల్ని ఇంకా శోధించే పరిస్థితులు ఏర్పడవచ్చు. మన పరిస్థితులను బట్టే, మన
మన జీవితాన్ని బట్టే వస్తాయి అవి కూడా. సో ఇలాంటి పరిస్థితులు, అన్ని పరిస్థితుల్లో కూడా మనం ఖచ్చితంగా దేవుడు శోధించడు అని చెప్తోంది. అంటే ఏంటి చూడండి, యాకోబు పత్రిక 1:14-15 వచనాల్లో, ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరల కొల్పబడిన వాడై శోధింపబడును. అందులో శోధింపబడుతున్నప్పుడు చూడండి 13వ వచనంలో, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. అది మనం చేసుకున్నటువంటి పరిస్థితుల నుంచే మనకి శోధనలు రావచ్చు. అందువలన భయంకరమైన పరిస్థితులు మనకి ఏమీ తగులుతూ ఉన్న వాస్తవానికి, ఎలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్తూ ఉన్నప్పటికీ మన ఆత్మీయ జీవితాన్ని, మన స్పిరిచువల్ సెక్యూరిటీని ఎంత భద్రంగా మనం ఉంచుకోగలుగుతున్నాం అనేది మ్యాటర్ మన జీవితాంతం వరకు కూడా. అంటిల్ యు లీవ్, హౌ లాంగ్, ఖచ్చితంగా మనకి తెలియదు మనం ఎంతవరకు బ్రతుకుతాం అనేది. కానీ మన బ్రతికిన దినాలన్నిటిలో మన మైండ్ అండ్ మన కాన్షియస్ పనిచేస్తున్నటువంటి ఆ దినాలన్నిటిలో మనం మన స్పిరిచువల్ సెక్యూరిటీ గురించే ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ ఖచ్చితంగా మనందరం కూడా ఆత్మచేత శరీర కార్యములను, శరీర క్రియలను మనం చంపాలి. ఎప్పుడైతే ఆత్మచేత శరీర క్రియలను మనం చంపుతామో అప్పుడు మనం జీవించే వాళ్ళంగా ఉంటాం. మన స్పిరిచువల్ సెక్యూరిటీ బాగుంటది రేపొద్దున. అందుకే చూడండి, రోమపత్రిక ఇలా మాట్లాడుతోంది. రోమపత్రిక 8వ అధ్యాయము అక్కడ శరీర కార్యముల గురించి మాట్లాడుతూ ఉన్నాడు విస్తారంగా. వాస్తవానికి చూడండి, 8వ అధ్యాయం 9 నుంచి మనం చూస్తే, దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉన్నది. అందువలన దేవుని పిల్లలమైనటువంటి మనం గుర్తించాలి, మనం శరీరానుసారమైనటువంటి క్రియలు చేస్తూ ఉన్నామా, ఆత్మానుసారమైన క్రియలు చేస్తూ ఉన్నామా అనేది మనం గుర్తించాలి. 5వ వచనం నుంచి ఒకసారి చదివితే, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. అందువలన శరీరానుసారమైన మనసు, ఆత్మానుసారమైన మనసు. అందువలన ఆత్మ చేత మనము ఏం చేయాలంటే అండి, శరీర కార్యములను చంపాల్సినటువంటి వారమై ఉన్నాం. అది 12 నుంచి కిందకి మనం చూస్తే చాలా విషయాలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి 12వ, కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. అంటే శరీరానుసారంగా మనం బ్రతకొద్దు అని చెప్తూ ఉన్నాడు. 13, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయ్యుందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. అందువలన ఈనాడు అనేక మంది శరీర క్రియల్లోనే బ్రతుకుతున్నారు. అంటే పాపం చేస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే శరీర క్రియలు అంటే మన శరీరంలో మన అవయవాల ద్వారా పాపం చేయడం. ఈ పాపం చేసేవాడు శరీర క్రియల్లోనే ఆ వ్యక్తి బ్రతుకుతున్నాడు. శరీర క్రియల్లో బ్రతికేవాడు వాడికి స్పిరిచువల్ సెక్యూరిటీ లేదు. శరీర క్రియలను ఏం చేయాలంటే ఆత్మచేత శరీర క్రియలు అంటే ఏంటి అర్థం? లిటరల్ గా పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చే పరిశుద్ధాత్మ వరాల ద్వారా జరిగే కార్యక్రమం కాదు ఇది. పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఏ లేఖనాలు అయితే అందించబడ్డాయో ఆ లేఖనాల ప్రకారం మనం బ్రతుకుతూ శరీర క్రియలను మనం చంపవలసినటువంటి వారమై ఉన్నాం. ఆత్మ అందించినటువంటి లేఖనాలను మనం పట్టుకుని
ఖచ్చితంగా శరీర క్రియలను కనుక మనం చంపితే జీవిస్తే ఎంతవరకు జీవిస్తావంటే ఎటర్నల్ లైఫ్ వస్తుంది నీకు. నిత్య జీవాన్ని పొందుకునేవాడిగా నువ్వు నేను బ్రతికే వారంగా ఉంటాం అనేది వాస్తవం. కానీ శరీర క్రియలను చంపేవాళ్ళు ఎంతమంది? దేవుని మాటలను పట్టుకుని, ఆత్మ మనకు అందజేసినటువంటి మాటల్ని, ఆ బోధని పట్టుకుని మనం బ్రతుకుతూ శరీర కార్యాలను చంపేవాళ్ళు ఎంతమంది? అందువలన స్పిరిచువల్ సెక్యూరిటీ చాలా మందికి నో గ్యారంటీ. స్పిరిచువల్ సెక్యూరిటీ చాలా మందికి నో గ్యారంటీ. గల్తీ పత్రికలో ఈ మాట ఉంది, మనందరికి తెలిసినదే. గల్తీ పత్రిక 5వ అధ్యాయము, గల్తీ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ శరీర కార్యాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ శరీర కార్యాలను, శరీర క్రియలను మనం చంపాల్సినటువంటి వారంగా ఉన్నాం. అక్కడ చెప్తున్నటువంటి శరీర క్రియలు అనేకం ఉన్నాయి. శరీర కార్యాలు, ఒక మనిషి ఏం చేస్తాడు అనేది అనేకులు వీటిలో పడిపోయినటువంటి వారిగా కనపడుతున్నారు. వాస్తవానికి పట్టించుకోవట్లేదు, స్పిరిచువల్ సెక్యూరిటీని పట్టించుకోవట్లేదు. అందువలన వీళ్ళు ఏమవుతారు అంట, చూడండి 21వ వచనం చివరిగా అనేక విషయాలు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇంకా కొన్ని విషయాలు చెప్తున్నాడు. భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైన వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం అట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనడు అంటే దే కెనాట్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. అంటే ఏంటి? స్పిరిచువల్ సెక్యూరిటీ పోయిందనే కదా దాని అర్థం. అందువలన శరీర క్రియలను ఏం చేయాలి? అందుకే చెప్తున్నాడు. తర్వాత ఏం చెప్పాడంటే ఆత్మఫలాలు మీరు ఫలించండి అని చెబుతూ శరీర క్రియలను ఏం చేయమన్నాడంటే సిలువేసేమన్నాడు. 23వ వచనం, ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు అంటే క్రీస్తునందున్నటువంటి వారు, క్రీస్తుని విశ్వసించినటువంటి వారు, యేసు క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి వారు ఏం చేస్తారు అంటే శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. సిలువ వేయడం అంటే చంపేయడం. చంపింది మళ్ళీ మొలకెత్తదు అన్నమాట. చంపింది మొలకెత్తదు. అందువల్ల శరీర క్రియలను, శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలివేసేశారు. దాని కోరికలు, శరీర యొక్క కోరికలు పాపం చేయడానికే ఇష్టపడుతుంది శరీరం. ఆత్మేమో పాపం చేయొద్దని అంటూ ఉంటే శరీరమేమో పాపం చేయడానికే ఇష్టపడుతూ ఉంటది. అందువల్ల ఏం మాట్లాడుతున్నాడు? క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువేసి ఉన్నారు. అందువలన నిజంగా మనం క్రీస్తు యేసు సంబంధం అయితే శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసినటువంటి పరిస్థితి మనం కలిగి ఉన్నట్లయితే స్పిరిచువల్ సెక్యూరిటీ గ్యారంటీ. ఆత్మ భద్రత అనేది ఖచ్చితంగా అది దేవుని దగ్గర ఉండే అవకాశం ఉంది. ఆత్మ అంటే ఫుల్ సెక్యూరిటీ కలిగినటువంటి వాడిగా ఉండే అవకాశం ఉంది. అంటే శరీరం అనుకుంటారు, ఏమనుకుంటారు చాలా మంది మాట్లాడే పరిస్థితుల్లో కూడా నాకు విడ్డూరం అనిపిస్తూ ఉంటది ఒక్కొక్కసారి. మనం ఏమైనా సరే పాపం చేయకుండా ఉండలేం అని మాట్లాడు. కరెక్టే, పాపము మనల్ని ప్రేరేపిస్తూ ఉంటది, కరెక్టే. అది ఎంతవరకు యాక్సిడెంటల్ గా ఒక వ్యక్తి ఒకవేళ పొరపాటును చేసే అవకాశం ఉంది, కానీ ప్లాన్ చేసుకుని చేసే వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. అది నేను చెప్పేది. యాక్సిడెంటల్ గా మనకు తెలియకుండా, మన కాన్షియస్ లేకుండా చేసేదానికి దేవుడు క్షమిస్తాడు. ఈనాడు కూడా ఇబ్బంది లేదు. కానీ ప్లాన్డ్, ఒక వ్యక్తి ప్లాన్ చేసుకుని శరీర క్రియలు చేసేవాళ్ళు ఎంతమంది లేరు? అసలు పరిశుద్ధత గురించి ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నిజంగా చాలా బాధపడే పరిస్థితులు. పరిశుద్ధత గురించి ఆలోచించకుండా తన శరీరంలో ఎలాంటి క్రియలను, తన నోటును అదుపు పెట్టుకుంటున్నాడో కూడా ఆలోచన చేయడు చాలా మంది. చేతులు, ఇంకా అవయవాల్లో భయంకరమైనటువంటి పాపం నివాసం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దేవుని పిల్లలైనటువంటి వారు సిలివేస్తారు అంటే చంపేస్తారు అన్నాడు. అంతే. ఆ స్థాయిలో మనం ఉన్నామో లేదో మరొకసారి మనందరం గుర్తించాలని మీకు తెలియపరుస్తూ ఉన్నాం. చివరిగా కొన్ని విషయాలు మనం
మాట్లాడుకుని ముగిద్దాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ మాట అన్నారు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు యోహాను సువార్త 11వ అధ్యాయము. యోహాను సువార్త 11వ అధ్యాయంలో మంచి మాట ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇలా మాట్లాడారు. చూడండి, 25, 26 వచనాల్లో ఉన్నాయి. యోహాను సువార్త 11, 25, 26. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును అంటే దాని అర్థం ఏంటి? యేసుక్రీస్తునందు విశ్వాసం, ప్రారంభంలో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు అంతకుముందు స్థితి నువ్వు చనిపోయిన స్థితి నుంచి బ్రతికిస్తాడు. చనిపోయి ఉన్నా బ్రతికిస్తాడు, బ్రతుకును అన్నాడు. అంటే జీవం కలుగుతుంది. యేసుక్రీస్తునందుల విశ్వాసం ద్వారా ఒక వ్యక్తికి ఏం కలుగుతుంది అంటే జీవాన్ని పొందుకుంటాడు. పాప క్షమాపణ జరుగుతుంది. కాబట్టి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన వానికి బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. ఇది చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఏంటది? బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచడం అంటే ఏంటి? యేసుక్రీస్తు దగ్గరకు వచ్చావు, యేసుక్రీస్తు దగ్గరకు వస్తే నువ్వు బ్రతికావు, బ్రతికిన తర్వాత కూడా విశ్వాసం ఉంచడం అంటే దాని అర్థం ఏంటి? విశ్వాసం అనేది కేవలం ఓన్లీ విశ్వాసం అయితే అది ఎందుకు పనికిరాదు. గుర్తుపెట్టుకోండి. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు అంటే ఆల్రెడీ క్రీస్తునందు ఉన్నవాడు బ్రతికినవాడు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు అంటే ఏంటి అర్థం? బ్రతికి విశ్వాసంతో కొనసాగుతున్నప్పుడు. విశ్వాసానికి మనందరికీ తెలుసు, క్రియలు లేని విశ్వాసము మృతము. అంటే యేసుక్రీస్తు వారు కోరుకునేది ఏంటి? యాకోబు పత్రిక ప్రకారం ఇక్కడ యేసుక్రీస్తు వారు మాటలు కేవలం బ్రతికావు, యేసుక్రీస్తుని అంగీకరించావు, పాప క్షమాపణ జరిగిపోయింది. మొట్టమొదటిగా పాప క్షమాపణ జరిగిపోయిన తర్వాత ఇంకా విశ్వాసంతో దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు వారు ఉన్నారు అంటే సరిపోయిందా? విశ్వాసానికి తగిన క్రియలు లేకపోతే అది మృతం. విశ్వాసం మృతమైపోద్ది. విశ్వాసం ఎందుకు పనికిరాంది అయిపోతుంది? క్రియలు లేని విశ్వాసము మృతము. అందువలన దేవుని పిల్లలమైనటువంటి మనం బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. అంటే ఇంకా స్పిరిచువల్ సెక్యూరిటీ బ్రేక్ అయ్యే అవకాశం లేదు. ఎవడు అంటే బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు. విశ్వాసంతో పాటు మనం గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా సరే విశ్వాసం అని అంటూ ఉన్నాడంటే దాంతో పాటు క్రియలు ఉండాలి. సత్క్రియలు ఉండాలి, పరిశుద్ధమైనటువంటి జీవితానికి సంబంధించినటువంటి క్రియలు ఉండాలి. ఏమీ లేకుండా మనకి ప్రభు చెప్పారు కాబట్టి ప్రతి వాడు ఎన్నటికీ చనిపోడు అంటూ ఉంటే ఇంకే క్రియలు లేకపోయినా బ్రతికేస్తాం, ఏ క్రియలు లేకపోయినా పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటే ఇబ్బంది పడే పరిస్థితులు ఒక వ్యక్తి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చాలా క్లియర్ గా ఈ మాటలు మాట్లాడాడు. ఆయన నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. స్పిరిచువల్ గా మాట్లాడుతున్నాడు నిజానికి, కానీ అక్కడ భౌతిక సంబంధమైన పరిస్థితులు కూడా ఉన్నాయి. లాజరు చనిపోయి ఉన్నాడు. సో బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడు అనే విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అంటే మనం బ్రతికి ఉన్నామా? బ్రతికి ఉంటే మనలో అలాంటి క్రియలు కనబడుతున్నాయా? విశ్వాసం ఉందా? ఇవన్నీ మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల బ్రతికి ఉండి మనం విశ్వాసంతో నిత్య జీవాన్ని పొందుకునే వాడంగా ఉండాలి అంటే యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలు మనం ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి. విశ్వాసానికి తగిన క్రియలు ఉండాలి. కేవలం విశ్వాసం మనల్ని పరలోకం నడిపించదు, ఇది ట్రూ. కేవలం విశ్వాసం మనల్ని పరలోకం నడిపించదు 100%. శరీర క్రియలను చంపమని ఎందుకు అంటాడు ఆయన? కృప నుంచి తొలగిపోవద్దని ఎందుకు అంటాడు? భక్తిహీన జీవితాన్ని ప్రభు ఎందుకు అసహించుకుంటాడు?
కారణం ఏంటంటే అలాంటి జీవితాలు ఉన్నటువంటి వారు రేపొద్దున పరలోకాన్ని పోగొట్టుకుంటారు. విశ్వాసం లేకపోయినా, విశ్వాసానికి తగిన జీవితం లేకపోయినా నిత్య జీవం అనేది రేపొద్దున గల్లంతవుతది. అంటే అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాడు. కానీ చివరికి అది కనపడకుండా పోయే అవకాశం ఉంది. అందువలన చనిపోయిన వాడు బ్రతుకుతాడు విశ్వాసం ఉంచితే. విశ్వాసానికి కూడా, ఆ మొదటి విశ్వాసానికి కూడా క్రియ ఉంటది. ఆ తరువాత బ్రతికినటువంటి వాడు మళ్ళీ విశ్వాసం ఉంచితే, అంటే విశ్వాసంతో పాటు క్రియలు చేస్తే వాడు ఎన్నటికీ చనిపోడని గ్రంథము చెబుతోంది. అలాగే యోహాను సువార్త 3:36 కూడా ఒక మాట ఉంది, మనం చదువుకుని ముగించుకుందాం. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీదకి నిలిచి ఉండును. కుమారునికి విధేయుడు కానివాడు. అందువలన ఎవరినో చూపించాల్సిన అవసరం లేదు. దేవుని పిల్లలమైనటువంటి మనం యేసుక్రీస్తుకి మనం సంపూర్తిగా విధేయులమై ఉన్నామా? యేసుక్రీస్తుని మనం సంపూర్తిగా వెంబడిస్తూ ఉన్నామా? యేసుక్రీస్తు చెప్పినట్లుగా ఆయన మాట వింటూ ఉన్నామా? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారమేనా? అందువల్ల నా గొర్రెలు నా స్వరం వింటాయి అంటే ఆయన మాట వింటాయి. అంత మాత్రమే కాదు, వెంబడిస్తాయి. వెంబడించడంలోనే ఉంది ఆయన చెప్పినట్లుగా చేయడం అన్నమాట. అందువలన అలాంటి వాడికి నిత్య జీవం సమృద్ధిగా దొరుకుతుంది. అది ఆయన వాగ్దానం చేశాడు. ఖచ్చితంగా ఆ నిత్య జీవాన్ని మనం పొందుకున్నామంటే మనం శాశ్వతంగా రక్షించబడ్డాం, శాశ్వతంగా భద్రత కలిగి ఉన్నాం అనేది మనం గుర్తించాలి. అది మనం ఎలా గుర్తించాలి? భూమి మీద బ్రతుకులను బట్టి మనకు అవగాహన వచ్చేస్తూ ఉంటది. నిజంగా నేను యేసుక్రీస్తుని చెప్పినట్టుగా నేను బ్రతుకుతూ ఉన్నట్లయితే నాకు అర్థమవుతూ ఉంటది, నేను ఖచ్చితంగా పరలోకం వెళ్ళగలను. అలాంటి స్థితి, అలాంటి సెక్యూరిటీ కలిగి ధైర్యంగా ఈ భూమి మీద బ్రతకగలిగిన వాడు ఎవడు అంటే పాపాన్ని దూరంగా పెడుతున్నటువంటి వాడు, క్రీస్తు యేసునందు విశ్వాసం నుంచి తప్పు కొననింటువంటి వాడు, విశ్వాసానికి క్రియలు జరిగిస్తున్నటువంటి వాడు. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా రేపొద్దున శాశ్వతమైన జీవాన్ని పొందుకుంటారని, ఈ స్పిరిచువల్ సెక్యూరిటీ ఒక వ్యక్తికి రావాలి అంటే ఈనాడు యేసుక్రీస్తు ద్వారానే అది జరిగే కార్యక్రమం అని, యేసుక్రీస్తు మాట ఎప్పుడైతే నువ్వు వింటున్నావో అది దేవుని మాట కాబట్టి దేవుని కూడా నువ్వు గౌరవిస్తూ ఉన్నావు, దేవుని మాట కూడా నువ్వు వింటూ ఉన్నావు. అలాగ విని ఆయన చెప్పినట్లుగా మనం బ్రతుకుతూ విధేయులవుతూ దేవుని ఉగ్రత నుండి, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును అనేసాడు. అదే కుమారుని విశ్వాసం ఉంచేవాడు అనుకోండి, నిత్య జీవం గలవాడు అన్నాడు. విశ్వాసానికి ఎప్పుడు కూడా వెనకాల మనం చూడాల్సింది ఏంటంటే క్రియలు అనేది మనం గుర్తించి, మనకి భౌతికమైన సెక్యూరిటీ కంటే ఆత్మ సంబంధమైన సెక్యూరిటీ మరి ఎక్కువ అవసరము, అదే శాశ్వతమైంది, అదే ఎటర్నల్ అని మనం గుర్తించి దానికోసం మనందరం ప్రయాసపడాలని. ఒకవేళ పొరపాట్లు అందరి జీవితాల్లో జరుగుతూ ఉండొచ్చు, అవి పొరపాట్లు సుమా. ఆ పొరపాట్ల విషయాల్లో కూడా దేవుని పిల్లలంగా మనం మన జీవితాల్ని పరీక్షించుకుంటూ, మనకి ఎక్కడ దిద్దుబాటు అవసరమో అక్కడ దిద్దుకుంటూ మారు మనసు కలిగి మనం బ్రతకాలి అని. ఒకవేళ యేసుక్రీస్తుని విడిచిపెట్టి కనుక ఒక వ్యక్తి ఆయన మాట వినకుండా, ఆయన్ని వెంబడించకుండా ఒకవేళ సైడ్ ట్రాక్ లో ఉంటే కనుక ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు, ఆయన ట్రాక్ లోకి రామని, ఆయన్ని వెంబడించమని. అలాగూ మనం ప్రభువుని వెంబడిస్తూ ఆత్మ సంబంధమైన భద్రతను మరి గట్టిగా కలిగి ఉండాలని మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ముగిస్తున్నాను. ఎంత శ్రద్ధగా విన్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు సమర్పిస్తూ ఉన్నాను.